2018 తేదీ గల ఆర్థిక శాఖ జియో నంబర్ 142 ప్రకారం 148 మందికి రోజువారీ వేతనం ఉద్యోగాలకు కనీసం టైం స్కేల్ ఇవ్వటమైనది. ధన్యవాదాలు అధ్యక్ష. దేశంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది అధ్యక్ష. గత 100 సంవత్సరాలుగా ఎంతోమంది మహానుభావులు ఇందులో చదువుకున్న మాట మీ అందరికీ తెలుసు అధ్యక్ష. కింది స్థాయి ఉద్యోగి దగ్గర నుండి బీసీ వరకు కష్టపడ్డ ఫలితమే ఈ గౌరవం దక్కింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అయిపోయింది అధ్యక్ష. ఈ ఏప్రిల్ నెలలో జరిగే శతాబ్ది ఉత్సవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో డైలీ వేజ్ ఎంప్లాయీస్, 28 డేస్ ఎంప్లాయీస్, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ 4 రకాలుగా ఉన్నారు అధ్యక్ష. ఇందులో మంత్రి గారు చెప్పినట్లు మన ప్రభుత్వంలోనే 142 జీవో తీసుకొచ్చి కేవలం అప్పటి వీసీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 148 మందిని మాత్రమే టైం స్కేల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో 2023 మందిని మినిమం టైం స్కేల్లోకి తీసుకురాలేదు అధ్యక్ష. ఈ జీవో ప్రకారమే వాళ్ళు కూడా టైం స్కేల్లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే డైలీ వేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఈ రోజుకి కూడా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 6 నుంచి 9,000 జీతం అధ్యక్ష. దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లో కూడా వాళ్ళకి సంవత్సరానికి 3 నెలలు జీతాలు కూడా ఉండవు అధ్యక్ష. 99-2008 వరకు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నవారికి 150 మందిని 28 డేస్లోకి మార్పు చేశారు అధ్యక్ష. 2009 నుంచి ఇప్పటి వరకు చేసిన 10 సంవత్సరాలు దాటిన వారు 300 మంది ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారిని 28 డేస్లోకి తీసుకురావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే రకంగా టైం స్కేల్లో ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష. దయచేసి ఈ మన ప్రభుత్వం ఎప్పుడు చేసినా సరే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంప్లాయీస్కి న్యాయం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనమే న్యాయం చేసాం అధ్యక్ష. దయచేసి ఆ రోజు రాజకీయ కోణంలో ఆలోచించి 28 డేస్లో ఉన్న వాళ్ళని 223 మందిని ఆపేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళని మినిమం టైం స్కేల్లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ, అలాగే డైలీ వేజ్ ఎంప్లాయీస్కి కానీ 28 డేస్ ఎంప్లాయీస్కి కానీ టైం స్కేల్ ఎంప్లాయీస్కి న్యాయం చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు. అధ్యక్ష, ఆంధ్ర యూనివర్సిటీ అంటేనే ఈరోజు 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఉత్సవాల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా హిస్టారికల్ యూనివర్సిటీ అధ్యక్ష. అలాంటి యూనివర్సిటీలో చాలామంది పెద్దలు చదువుకున్నారు. సివి రామన్ లాంటి వారు సైంటిస్టులు, ఎంఓపి అయ్యంగారు లాంటి వారు శాస్త్రవేత్తలే తయారు కావడమే కాకుండా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు లాంటి పెద్దలు చదువుకున్నటువంటి యూనివర్సిటీ అధ్యక్ష. నా అదృష్టం, నేను కూడా ఆ యూనివర్సిటీ నుంచే ఆల్ ఇండియా యూనివర్సిటీలో వాలీబాల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం, కెప్టెన్గా వ్యవహరించడం కూడా అదృష్టంగా భావిస్తాను అధ్యక్ష. అలాంటి యూనివర్సిటీ గత పాలకుల వల్ల చాలా రాజకీయాల్లో యూనివర్సిటీ చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది అధ్యక్ష. అలాంటి యూనివర్సిటీని మరలా దాని ప్రాముఖ్యత పెంచే విధంగా ఈ ఉత్సవాలు జరిపించాలంటే ముఖ్యంగా మన యువ నాయకులు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించే విధంగా మరలా యూనివర్సిటీని ప్రాముఖ్యత దేశంలోని ప్రపంచంలోని చూపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. ఇంకొకటి సార్, పిహెచ్డి చదివిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీలో. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా కాంట్రాక్టుల్లో పనిచేస్తున్న వాళ్ళు 18 ఏళ్ళు పైబడి ఇంకా కాంట్రాక్ట్లోనే వర్క్ చేసే పరిస్థితి ఉంది. ఇందులో 93 మంది ఉన్నారు. అందులో 20 మంది అయితే ఈ 1-2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నారు అధ్యక్ష.
సో వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి ఆలోచన ఉందా అని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ అయితే 400 నుంచి 500 మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు 15,000 జీతానికి పనిచేస్తున్నారు అధ్యక్ష. సో వీటిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. వంశీ గారు, సార్ లోకల్ పర్సన్స్ తప్పు. ఇప్పుడే ఎలగపూడి రామకృష్ణబాబు గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీని అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తయారు చేసుకొని విసి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి చాలా దారుణంగా అక్కడ పరిపాలించడం జరిగింది అధ్యక్ష. అందులో నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. ఒక కక్షాదింపుగా ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పెట్టేశారు అధ్యక్ష. గతంలో కూడా లోకేష్ గారికి మేము చాలా చెప్పాం, ఆయన యొక్క ఆగడాల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఎవరు కూడా అలా చేయకూడదు అన్న విషయం చెప్పాం అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎంప్లాయీస్ గత ప్రభుత్వం వాళ్ళు ధర్నా చేస్తుంటే వెళ్ళి హామీ కూడా ఇచ్చి ఇప్పటివరకు కూడా పట్టించుకోవాలి అధ్యక్ష. డైలీ వైజ్ వాళ్ళు, అలాగే డైలీ వైజ్ వాళ్ళనేమో 28 డేస్లో చేయమని, 28 డేస్ వాళ్ళనేమో టైం స్కేల్లో చేయమని, టైం స్కేల్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అధ్యక్ష. మీరు మంచి మనసుతో ఎక్కడ లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తే జీవితకాలం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. మన ప్రభుత్వం చేస్తుందని కూడా నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాం, వాళ్ళ మేజర్ సమస్య అధ్యక్ష. ఆ సమస్య తీర్తే ఏలు చాలా హ్యాపీగా ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు చేయని పని మనం చేసి చూపించాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు మంచి మనసు కాదు, లోకేష్ గారికి మంచి మనసు ఉండాలి. వెంకటరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1923 నవంబర్ 28న ఆంధ్ర బ్యాంక్ని స్థాపిస్తే మచిలీపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం దాన్ని మెర్జ్ చేసేటప్పుడు యూనియన్ బ్యాంక్ పేరు మారుస్తుంటే కూడా ఆపలేదు అధ్యక్ష. ఆ రోజు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు, చలపల్లి రాజు, యార్లగడ్డ శివరామప్రసాద్ 1,25,000 అడిగి ఆ మూలధనంతో పెట్టిన బ్యాంక్ కూడా ఆంధ్ర పేరు మీద లేదు అధ్యక్ష. ఇంకా కేవలం ఉంది 1923లో అది పోతే 25లో ఏర్పాటు చేసి 26లో ఏర్పాటు చేసిన ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీకి ఎంత చేసినా తక్కువే అధ్యక్ష. మ్యాక్సిమం మంత్రి గారిని చేయగలిగినంత ఆంధ్ర యూనివర్సిటీకి చేస్తే అది భావితరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రైడ్గా ఉన్న ఆంధ్ర పేరు మీద ఉంది. ఇది ఒకటే కాబట్టి దీన్ని మిగతాటితో కంపేర్ చేయకుండా దానికి విరివిగా నిధులు ఇచ్చి ఆ యూనివర్సిటీని స్ట్రెంథన్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, NIRF ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంకులో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంకులో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారు నేను కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 daysలో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్లో కొంతమంది పనిచేస్తున్నారు,
దాని తర్వాత కొంతమంది ఎంటీఎస్ రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందో నాకు కరెక్ట్గా ఐడియా వస్తుంది అధ్యక్ష, ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యుల కోరిక మేరకు ఆ రిపోర్ట్ రాబోయే 45 రోజుల్లో మళ్ళీ మేము విల్ గెట్ దట్ రిపోర్ట్. అది నేను హౌస్లో టేబుల్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1185 పురపాలక శాఖ మంత్రి. అధ్యక్ష